సార్ ప్రజెంట్ కూటమి ప్రభుత్వం వచ్చింది. పరిపాలన ఎలా ఉంది? 150, 160 రోజులు అవుతుంది పరిపాలనగా చూస్తున్నట్లయితే. ప్రజలకి దగ్గరలో ఉన్నారనిపించిందా? ప్రజలకి ఏమనిపిస్తుంది ఈ కూటమి ప్రభుత్వం వచ్చింది? తెలుగుదేశం గవర్నమెంట్ వచ్చిన తర్వాత అందరికీ అభివృద్ధిలో కానివ్వండి, అలాగే పెన్షన్ కార్యక్రమం, ఇళ్ల పట్టాల కార్యక్రమం కానివ్వండి, అన్నింటిలోనూ కూడా మనకు కూటమి ప్రభుత్వం చాలా ముందుకు పోతుంది. ప్రతి పేదవాడు కూడా అందరూ కూడా బాగుంది మన గవర్నమెంట్ అని చెప్పి చెప్పుకుంటున్నారు. పెన్షన్ అయితే గత ప్రభుత్వంలో 3,000 ఇస్తునేవాళ్ళు. ఇప్పుడు మన కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి పెన్షన్ అనేది 4,000 రూపాయలు చేయడం అందరికీ కూడా చాలా సంతోషకరమైన విషయము. ప్రతి ఒక్క పెన్షన్దారులు కూడా ఇంతకుముందు ఉన్న గవర్నమెంట్లో ఏదో 1వ తారీఖు లేదా 3వ తారీఖు అట్లా ఇస్తూ ఉన్నారు పెన్షన్. ఇప్పుడు ప్రతి నెల 1వ తారీఖు అంటే 1వ తారీఖు ఖచ్చితంగా వాళ్ళకి పెన్షన్ ఇస్తున్నారు. అలాగే గ్యాస్, ఉచిత గ్యాస్ ఇవ్వండి. ఆ గ్యాస్ ఇవ్వడం వల్ల కూడా చాలామంది ప్రజలు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. మంచి ప్రభుత్వం మాకు వచ్చిన తర్వాత మాకు చాలా ఆనందంగా ఉందని. ఇంకా రాబోయే రోజుల్లో కూడా ఇదే మరి ఇంకా పరిపాలన బాగుంటుందని కోరుకుంటున్నాం. అంటే గత 5 సంవత్సరాలు ఎలా అనిపించింది సార్? గత ప్రభుత్వం ఎలా అనిపించింది? గత ప్రభుత్వంలో ఆ రౌడీజం, దౌర్జన్యం అనేది మీరే చూస్తున్నారు. ప్రజలందరూ కూడా చాలా ఇబ్బంది పడినారు. ఈ గవర్నమెంట్ ఎప్పుడు పోతుంది అనుకుని ఎదురు చూసినారు. అంతా కూడా ఇప్పుడు మన టీడీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మనకు మంచి కాలం వచ్చింది, మంచి ప్రభుత్వం ఇదే అని అందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. అప్పటికిప్పుడు చాలా డిఫరెన్స్ ఉంది. ప్రజెంట్ ఈ గవర్నమెంట్ ద్వారా ప్రజలకు మంచి జరిగిద్దా, అభివృద్ధి జరిగిద్దా నమ్మకం ఉందా? ఖచ్చితంగా జరుగుతుంది, మంచి జరుగుతుంది. ఇప్పటి నుంచే జరుగుతుంది. ఇప్పుడు మహిళలకు రాబోయే రోజుల్లో బస్ ఫ్రీ కానివ్వండి, అదే మరి గ్యాస్ చెప్పినారు, గ్యాస్ ఫ్రీ ఇస్తున్నారు. అదే మరి పెన్షన్ల కార్యక్రమంలో కానీ, ఇళ్ల స్థలాల కార్యక్రమంలో కానీ ఇంకా మంచి జరుగు రోజులు ఇంకా బాగా అభివృద్ధి చెందుతుందని నేను కోరుకుంటున్నాను. ఐటీ మినిస్టర్ లోకేష్ గారి ద్వారా ప్రజలకి ఇక్కడికి ఇన్వెస్ట్మెంట్ కంపెనీలు ఇక్కడికి వస్తాయంటారా? అంటే ఫారెన్ ఇన్వెస్ట్మెంట్స్ ఇక్కడికి వస్తారా? ఏదైనా అవకాశం ఉండిద్దా? ఐటీ మినిస్టర్ లోకేష్ గారి ద్వారా నమ్మచ్చు అంటారా రాష్ట్రాన్ని? నమ్మచ్చు సార్. చూశారు కదా, ఒక 1 మంత్ ముందు కూడా అన్న బయట వెళ్ళి బయట రాష్ట్రాలంతా తిరిగి పెట్టుబడులు పెట్టడానికి అందరినీ కూడా అడిగి ఇక్కడికి పరిశ్రమలు తీసుకురావడానికి కానీ అన్నిటికీ కూడా ఆయన కృషి ఆయన చేస్తున్నాడు. ఒక మాటలో ఏం చెప్తారు ఈ కూటమి ప్రభుత్వం గురించి? బాగుంది, 100% బాగుంది అండి. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం వచ్చింది కదండి, రూలింగ్ ఎలా అనిపిస్తుంది? ఫ్యూ డేస్ ఈ ప్రజలకి దగ్గరలో ఉన్నారనిపిస్తుందా? మీకు ఎలా అనిపిస్తుంది కూటమి ప్రభుత్వం? మాకైతే మంచిగానే ఉందండి. ఇప్పుడు వరకు అయితే ఇప్పుడు పెద్దవాళ్ళకి కానీ పార్టీలో పనిచేసే వాళ్ళకి కానీ ఎవరికైనా కానీ అందరికీ న్యాయం చేస్తున్నారు అనిపిస్తుంది. ఇప్పుడు వరకు అయితే ఏ ఇబ్బంది లేదు. ఓకే, మరి ఇక్కడికి కూటమి ప్రభుత్వం వచ్చింది కదండి, ప్రజలకి దగ్గరలో లీడర్స్ వస్తున్నారు కదండి. ఈ లీడర్స్ వచ్చి ప్రజలు ఆర్జీలు తీసుకొని రెక్టిఫై చేస్తున్నారని ఎలా తెలిసింది? మీరు ఇక్కడికి రావడానికి కారణం? మా ఊర్లో మా కౌన్సిలర్ చెప్పారండి, మీరు ఇక్కడికి వెళ్ళండి, మీకు ఏ ప్రాబ్లం అయినా కానీ ఇక్కడ వెంటనే సాల్వ్ చేస్తారని చెప్పారు. ఎస్పీ ఆఫీస్కి వెళ్ళాము. ఎస్పీ ఆఫీస్ దగ్గరికి వెళ్ళినా కానీ మీరు ఇక్కడికి వెళ్ళండి, పార్టీ ఆఫీస్ దగ్గరికి వెళ్ళండి, నారా లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు అందరూ వస్తారు, వచ్చి మీ సమస్యని అక్కడికక్కడే క్లియర్ చేస్తారు అని అన్నారండి. అందుకని ఇక్కడికి వచ్చాను. గత ప్రభుత్వం ఎలా అనిపించింది? గత 5 సంవత్సరాలు ఎలా అనిపించింది? మాకైతే ఇప్పుడు వరకు ఒక ప్రాబ్లం చెప్పుకోవడానికి కానీ, వాలంటీర్స్ ఉన్నారే కానీ ప్రాబ్లం చెప్పుకోవడానికి కానీ, ఒక సమస్య తీర్చింది కానీ ఏది లేదండి. మేము దాదాపు ఒక 6-7 సంవత్సరాల నుంచి మా పొలం గురించి మేము బాధపడుతున్నాం. ఎన్ని కంప్లైంట్స్ ఇచ్చినా, ఎన్ని అర్జీలు ఇచ్చినా మమ్మల్ని పట్టించుకునే వాళ్ళు లేరండి. ఈ ప్రభుత్వాన్ని మేము ఫస్ట్ నుంచి నమ్ముకున్నాము. అందుకని ఇక్కడికి వచ్చి మేము మా సమస్యను చెప్పుకోవాలనుకున్నాం. ప్రజలకు మంచి జరిగిద్దని నమ్మకం ఉంది ఈ ప్రభుత్వం ద్వారా? ఉందండి, కంపల్సరీ 100% మాకు ఉంది, చేస్తారని కూడా అనుకుంటాం. ఏంటి ఆర్జీ ఏంటి రాసుకొచ్చారు? ఏంటి ప్రాబ్లం ఏంటి అసలు? మా పొలం అండి, మేము 1993లో మా తాతగారు కొన్నారు. ఇప్పుడు ఆయన రాకుండా ఆయన ఇంటి పక్కన ఒక ఆయన మా వీక్నెస్ చూసుకొని ఇప్పుడు ఆ పొలం నాది అని చెప్పి వచ్చారండి. మళ్ళీ మేము పండించుకుంటున్నాము. 2017లో మాకు ఇంజక్షన్ ఆర్డర్ ఇచ్చారు, మమ్మల్ని పండించుకోమని చెప్పి ఇచ్చారు. ఇప్పుడు ఏంటంటే మళ్ళీ ఆయన మొన్న కోర్టుకి వెళ్ళారు, పోలీస్ స్టేషన్కి వెళ్ళారు. పోలీస్ స్టేషన్కి వెళ్ళి మా మీద కేసు పెట్టారండి. అక్కడ సిఐ గారు మమ్మల్ని ఒక్క మాట కూడా మాట్లాడనివ్వకుండా, మీరు పొలంలోకి దిగారంటే మాత్రం మేము కంపల్సరీగా నిన్ను జైల్లో పెడతాము అని నన్ను బెదిరిస్తున్నారండి. ఇప్పుడు ఏంటంటే మాకు ఎటు తోయిన స్థితి అండి. సరే అండి, మేము రివర్స్ కేసు పెడతామన్నా కానీ మమ్మల్ని ఒప్పుకోవట్లేదు. మరి ప్రభుత్వం ద్వారా ఏమైనా అధిక సాయం చేస్తారంటే ఆర్జీలు తీసుకొని ఏమైనా రెక్టిఫై చేసి సాయం చేస్తారు? ఇక్కడికి వచ్చారు కదా, పార్టీ నమ్మకం అనేది ఉందా? ఉందండి, 100% పక్కాగా నమ్మకం ఉంది నాకైతే.